ప్లస్ ఇన్ ద సేమ్ టైం రైతులకు చూసేదానికి అంటే ఆ క్వాలిటీ చూస్తానే దే హ్యావ్ టు ఇంప్రెస్ వ్యాపారస్తులు కానీ కొనే కస్టమర్ కానీ చూస్తూ ఉంటే ఆ గ్లాసులు క్లీన్నెస్ లోపల పెడితే వాడప్పుడున్న మైండ్ సెట్ మారుతుందేమో. అవును సార్. అందుకని దానికి కావాల్సినటువంటి షోకు చేసేదానికి మీరు ఏం చేయాలో అది చేయండి. రీడింగ్ ప్యాకింగ్ ప్లస్ షోకు బేసిక్గా మీరు ఎట్లా షోకు చేస్తారో చేస్తే ఆ షోకు చూసైనా వస్తారు, లేకపోతే నాకు రోడ్డు మీదనే పోతానంట. అది ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ నుంచి ప్యాకింగ్ ముంబై దాకా చేర్చేది రైపింగ్ సెంటర్స్ ఇవి లేక మన సైడ్ నుంచి బనానా రైపింగ్ సెంటర్స్ ప్రైవేట్ ఉన్నాయి. అదే సార్, వాళ్ళ దగ్గర నుంచి ఉంటుంది కానీ ఇక్కడ నుంచి పర్ఫెక్ట్ ప్యాకింగ్ ముంబైకి చాలా మంది. అంటే నీకు బేసిక్గా మా బనానా ఏమవుతుందంటే ఇక్కడ కన్జ్యూమ్ అయ్యేదానికి సరిపోతుంది. ఇప్పుడు తమిళనాడు పోతుంది ఎక్కువ, ఇక్కడ బేసిక్గా షుగర్ వాళ్ళు కూడా తినేది చిన్నది వస్తుంది కదా. ఓకే, అది దాంట్లో స్వీట్ తక్కువ, చిన్న సైజ్ ఇంతే ఉంటుంది. షుగర్ పేషెంట్లు అంతా కూడా దాన్ని ప్రిఫర్ చేస్తారు. ఓకే, యాలక్కీనే అది బేసిక్గా మా దగ్గర పండేది ఎక్కువ. యాలక్కీ స్పెషల్ ఇక్కడ ఈ ఏరియా. దానికి రైపనింగ్ పెద్ద అట్టు కూడా ఉంది, అది బీకోట. బేసిక్గా బీకోట సరౌండింగ్ ఎక్కువ, అది కూడా మన మార్కెట్ యార్డ్ పరిధిలోనే ఉంటుంది. మనం రైపనింగ్ ఇక్కడ పెడితే చీడ పెట్టుకుంటారు, ఇబ్బంది అవుతుంది. మనం రైపనింగ్ చేపలు పెడితే డెఫినెట్గా తెస్తారు. ఒకటి మీరు అది కూడా ఆలోచన చేయొచ్చు. అసలు గ్రేప్ బేసిక్గా ఎక్కువ ఉండింది మా దగ్గర, ఇప్పుడు గ్రేప్ తగ్గిపోయింది. మొత్తం గ్రీన్ గ్రేప్ మొత్తం కూడా స్లోగా ఆపేస్తుంది, తగ్గించేస్తున్నారు. సార్ ఇక్కడ నుంచి స్వీట్ కార్న్ కూడా హ్యాపీగా స్వీట్ కార్న్, బీన్స్, పొటాటో. బేసిక్గా పొటాటో ఎక్కువ, పొటాటో, ఈ చిక్కుడుకాయ, పెన్సిల్ బీన్ రెండు వస్తుంది సార్. రెండు వస్తుంది, పెన్సిల్ వస్తుంది, రింగ్ బీన్ మేజర్ ఆల్ వెరైటీస్ ఇంక్లూడింగ్ మీకు ఈ కొత్తిమీర కాటి నుంచి బేసిక్గా కొత్తిమీర కూడా ఎక్కువ మాకు. ఈ మాకు మంచు ఎక్కువ. ఈ సీజన్లో ఏమవుతుందంటే మంచుకు చల్లేస్తారు అంతే. చల్లేస్తే దానికి ఏం చేయాలి సార్? పర్లేదు, దున్నడము చల్లేయడం, మంచుతోనే పడిపోతుంది. బండలు వేసేస్తారు బయటకు, మొత్తం ఇక్కడి నుంచి కన్సల్టెంట్గా చేస్తున్నాం. సో ఈ ల్యాండ్ని ఉన్న 8 acres ల్యాండ్ని మనకి ఫార్మర్కి బెనిఫిట్గా ఏమేమి చేయొచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెడితే, లేదా సిస్టమ్ పెట్టినా, లేకపోతే కలెక్షన్ పాయింట్స్, కాంట్రాక్ట్ తీసుకొచ్చి కలెక్షన్ పాయింట్స్ చేసి ఎట్లా చేస్తే ఆ ల్యాండ్ బెస్ట్ యూజ్ ఫార్మర్ ఒకసారి సర్వే చేయండి. రైతు బజారు, కోల్డ్ స్టోరేజెస్, ఫార్మర్స్ మేడం కూడా దాన్ని చెప్పారు సార్. అందుకోసం ఇక్కడ పెడతాము, దీన్ని షిఫ్ట్ చేస్తే అక్కడ ఏం బెనిఫిట్ ఉంది, ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇక్కడ చేస్తే ఏం బెనిఫిట్ ఉంది. ఇప్పుడు అక్కడ ఏదైతే పర్మనెంట్ స్ట్రక్చర్ ఉందో దాన్ని మళ్ళీ తీసేసి డిస్టర్బ్ చేస్తే అనవసరమైనటువంటి ఖర్చు. ఉండే పర్మనెంట్ స్ట్రక్చర్ అట్లే పెట్టి దాన్ని ఏ రకంగా మనము ఇంకొక రకంగా యూటిలైజ్ చేసుకోవాలి దానిపైన ఫోకస్ పెట్టండి. బేసిక్గా మీరు రైతు బజార్కి అయితే రైతు బజార్ ఇమీడియట్గా నీ కోల్డ్ స్టోరేజ్ ఇక్కడ నెసిటీ లేదు. మీకు ఆ మార్కెటింగ్ దానికైతే అక్కడ టమాటా మొత్తం అటు వెళ్ళిపోతుంది, టామరెండ్ అటు వెళ్ళిపోతుంది. బేసిక్గా టామరెండ్కే మనకు మెయిన్ కోల్డ్ స్టోరేజ్ కావాలి, లేదా ఊర్లగడ్డలకు కావాలి. పొటాటో ఆర్ టామరెండ్. ఓకే సార్. మనం ఎక్కడ ఈ టమాటా ఇప్పుడు పెట్టిన సందర్భాలు లేవు, పెట్టినా కానీ అది స్మాల్ టైం దానికి. ఇక్కడ మీరు రైతులకు ఉపయోగపడేదంటే డే టు డే వాడు పంపించేయాలి కదా. అవును సార్. రైతు అయినా ఎవడైనా టమాటా మార్కెట్ ఇస్తే పెద్ద మార్కెట్. టమాటా మార్కెట్కు ఇక్కడ ఇంటర్నల్గా లోపల 12 వీలర్స్, పెద్ద పెద్ద ట్రక్స్ లోపలికి రావడానికి, టౌన్లో పోవడానికి రావట్లేదు. ఎక్కడైతే పెద్ద ట్రక్కులు రావో వాళ్ళు వ్యాపారస్తులు రావట్లేదు. వ్యాపారస్తులకి ఏముంది, వాడికి ఈజీగా ట్రాన్స్పోర్ట్ తగ్గాలంటే పెద్ద బండ్లు లోడ్ చేయాలి. పెద్ద బండ్లు లోడ్ చేయాలంటే ఈ మార్కెట్లో అవకాశం లేదు. అందువల్లనే మార్కెట్ యార్డ్ అక్కడికి తీసుకునే ప్రయత్నం చేస్తుంది.
అది బేసిక్గా నాకు ఉండేది. బట్ ఆ మార్కెట్ ఒకసారి మీరు చూస్తే ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ను సాధ్యమైనంత వరకు డిస్టర్బ్ చేయకుండా ఎట్లా చేయొచ్చు. ఓకే సార్. నెంబర్ 2, రోడ్ సైడు వేకెంట్ ల్యాండ్ ఉంది, దాన్ని మనం షాపింగ్కి కన్వర్ట్ చేస్తే మార్కెట్కు రెవెన్యూ వస్తుంది. నెంబరు అది ఒకసారి ఆలోచించండి. ఇంకా మీ ఆలోచన ఏదైనా ఉంటే సెక్రటరీ, ఎందుకంటే చైర్మన్ ఉన్నాడు, మా వైస్ చైర్మన్, సెక్రటరీ, మీ ఆలోచన ఏదైనా ఉంటే కూడా చెప్పండి. మీ ఉద్దేశం ఏమేం ప్రోడక్ట్ మీకు వస్తున్నాయి ఎక్కువ, అక్కడ ఏ రకంగా దాన్ని రైతులకు ఉపయోగపడేటట్టుగా చేస్తాం. వాల్యూ అడిషన్ రేట్ దీంట్లో ఇంకొకటి నా సబ్మిషన్ ఆల్రెడీ రైతు బజార్ అనేది మనకి రైతు బజార్ ఆల్రెడీ రిజిస్టర్ ఆ మార్కెట్ యాడ్ నుంచి ఏదైనా కమర్షియల్గా ఏదైనా ప్లాన్ చేస్తున్నాం రెంటల్ బేసిస్ కిందకి ఫ్యూచర్లో రెంటల్ రోడ్ సైడ్ బేస్ చేస్తాం. లోపల మాల్స్ కానీ వేరే వేరే విధమైనటువంటి కమర్షియల్ మాల్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మొత్తం మారుతుంది కదా సిస్టమ్. ఆ క్వాలిటీ రోడ్డు పక్కన అమ్మడానికంటే కూడా ఒక మాల్ లాగా క్రియేట్ చేసి రైతులకు కానీ మనం అవకాశం ఇస్తే బేసిక్గా రైతులు కూర్చోరు. మీరు ఎంతసేపు మాట్లాడినా మళ్ళీ వ్యాపారస్తులే కూర్చుంటాడు. రైతు వచ్చి నేను కూర్చొని అమ్ముతాను, నేను ప్రెస్లో చెప్పేదానికి బాగుంటుంది. ప్రాక్టికల్గా వచ్చేటప్పుడు ఏ రైతు వచ్చి కూర్చొని అమ్మేది 1-2% కంటే ఎక్కువ లేదు. మేడం కాన్సెప్ట్ అంటే సార్ ఆ 8 acresలో అంటే మీరు చెప్పండి డిస్టర్బ్ చేయకుండా మాల్ లాగా చేసేసి ఇక్కడ కోల్డ్ స్టోర్ అంటే ఓన్లీ వెజిటేబుల్ టమాటోస్ కాదు సార్, వెజిటేబుల్స్ తీసుకొని కోల్డ్ స్టోర్ పెట్టి డైరెక్ట్గా రైతులు స్టోర్ చేస్తే పెద్ద పెద్ద మాల్స్తో పోయి మాట్లాడమన్నాం సార్. వాళ్ళతో పోయి టైప్ అయ్యి రైతుల దగ్గర డైరెక్ట్గా వాళ్ళు పర్చేస్ చేసేలా చేయమన్నారు సార్. ఆ మాట సార్ చెప్పండి. కూడా ఈ కామర్స్ ఏదైతే పదమూడు సెంటర్ 5 వెజిటేబుల్ వెజిటేబుల్ మనం ఇక్కడ కనుక వాళ్ళకి కలెక్షన్ పాయింట్స్ ఉండవు. ఎందుకంటే ఆల్రెడీ రిలయన్స్ వీళ్ళందరూ ఏంటంటే కలెక్షన్ పాయింట్ పెట్టి వాళ్ళు ఒక చాట్ లేక వాళ్ళన్నీ ఒక చాట్ గ్యాదర్ కాక వాళ్ళు ఇక్కడ మొత్తం తీసేసి మీరు ఏది ఉన్నా కానీ అక్కడ తీసుకురండి అని. అది కాకుండా వాళ్ళ కలెక్షన్ పాయింట్స్ మనం అంటే ఇక్కడ పెట్టుకోగలిగితే సో వాళ్ళకి అది మనం లింక్ చేయాలి, కోఆర్డినేట్ చేస్తే ఈజ్ ద బెస్ట్ ప్లేస్. వీళ్ళతో మాట్లాడుతామన్నాం సార్. మాట్లాడి డైరెక్ట్గా ఎఫ్యూఓతో కూడా మాట్లాడమన్నాం. ఎఫ్యూఓస్ అందరూ కూడా మాట్లాడి అక్కడ వాళ్ళు సేకరించుకొని మనకి మార్కెట్ స్టోర్ పెట్టుకున్నామంటే వాళ్ళు మా వాళ్ళ రిలయన్స్ వాళ్ళతో వీళ్ళు మా డిమార్ట్ ఏదైనా 2 cities బేసిక్గా మేజర్ సిటీస్ ఉన్నాయి. మనకు ఎక్స్ప్రెస్ వే లింక్ అవుతాం. విత్ ఇన్ షార్ట్ పీరియడ్ మనకు ఒక 45 minutesలో అడిగితే హోస్కోట్లో దిగేస్తున్నాం. ఒక 1 hourలో పోయి చెన్నై దిగేస్తాం. చాలా షార్ట్ అయిపోయింది డిస్టెన్స్. ఇప్పుడు అన్నింటికి ఏంటంటే మీరు బ్లింకెట్స్ చెప్పి డార్క్ స్టోర్స్కి ప్యాకెట్ యూనిట్స్ పంపించారు. విలేజ్ వెజిటేబుల్స్ అన్నీ అక్కడ తీసుకెళ్ళి బెంగళూరులో ప్యాకింగ్ చేసేదానికంటే మన ఇక్కడ ఎఫ్పిఓస్ ప్యాకింగ్ చేసి స్పేస్ ఉంది కాబట్టి ప్యాకింగ్ చేసి ఇమ్మీడియట్గా డెలివరీ దానికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇక్కడి నుంచి ఒక ట్రాన్స్పోర్ట్ అవుతుంది, అక్కడ మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు తీసి సెగ్రిగేట్ చేసి పెట్టుకొని మళ్ళీ అక్కడి నుంచి డార్క్ స్టోర్స్ అది డబుల్ వర్క్. ఇక్కడ ఒకేసారి సెగ్రిగేట్ చేసేస్తే ట్రాన్స్పోర్ట్ తగ్గిపోద్ది. ఇక్కడ నుంచి డైరెక్ట్ ప్రోడక్ట్ ఎండ్ ప్రోడక్ట్ ఈ కాన్సెప్ట్లో మేడం డెవలప్ చేయాలి. సో మనకి ఇక్కడ ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో అది వాళ్ళకి ఎంతవరకు యూజ్ అవుతుంది. సో అడిషనల్గా మనకి ఏం చేయాలి. సో ఇక్కడ కనుక అట్లా చేయలేదంటే ఫార్మింగ్ అనేది వాల్యూ వచ్చింది పడుతుంది. మన ఎఫ్పిఓస్ వీళ్ళని దీన్ని లింక్ చేయాలి. దీన్ని లింక్ చేసి ఇక ప్యాకింగ్ యూనిట్స్ ఇవన్నీ మనకి ఏం కావాలో అవన్నీ ఫెసిలిటీస్ మనం ఇక్కడ క్రియేట్ చేసి బోత్ సిటీస్కి మనకి పర్ఫెక్ట్గా వాళ్ళకి సొల్యూషన్స్ ఉంటుంది. మనకి ఇక వాల్యూ ఇచ్చింది. దీనికి మనకు ఆప్షన్స్ ఉన్నాయి. రైతు బజార్కు మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ ఉందా, బేసిక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ ఉందా, ప్లస్ స్టేట్ గవర్నమెంట్ కూడా ఈజ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ దిస్. కాబట్టి మనకు ఫండ్స్తో ప్రాబ్లం ఉంది పర్టికులర్. దాన్ని మ్యాక్సిమం మీరు కూడా ఎందుకంటే చేయడానికి వచ్చిన ఏజెన్సీ కాబట్టి బట్ మీరు ఆలోచించి మీ సైడ్ నుంచి కూడా రైతులకు మాట్లాడచ్చు. మనం మార్కెట్ లేకపోతే రైతులతో కూడా మాట్లాడచ్చు. పోయి చేసి ఏది బెటర్ ఆప్షన్. మన దగ్గర ఇంత మాత్రం ల్యాండ్ ఎక్కడ ఎవరికి లేదు. లక్కీలీ వీ గాట్ అనదర్ ల్యాండ్, కనెక్టెడ్ ల్యాండ్. ఇక్కడ మనకు ఈ ల్యాండ్ మనం ఐడిల్ చేసాం. ఈ ఐడిల్ చేసిన దాన్ని టౌన్ మధ్యలో ఇక్కడ రైతులకు కానీ ఊర్లో వాళ్ళకి కానీ బయటకు వాల్యుయేషన్ తీసుకోవడానికి కానీ వీటన్నిటికీ లింక్ చేయొచ్చు.
వద్దు తీసేసి సబ్ డివిజన్ సపరేట్గా చేసుకున్నాం కదా, సబ్ డివిజన్ దాని ప్రకారం చేసుకొని దాన్ని రిజిస్టర్ చేసుకోండి సరిపోతుంది. కాదమ్మా ఎందుకు రాదు? సబ్ డివిజన్ చేయించినోడు నేను, ఎవరికి ఏం తెలుసు? సబ్ డివిజన్ చేయించినోడు నేను, డైరెక్టర్ ఆఫ్ ల్యాండ్ అండ్ రికార్డ్స్ మాట్లాడినోడు నేను, ఇంచి కంటిన్యూగా ఫాలో అప్ చేసిన. నాకు తెలియదు ఇంచేది జరిగింది. మీరు తెలుసుకోండి ఫస్ట్, మీరు ఆఫీసర్ ఆయన తెలవాలి కదా, నీకు తెలియదు. సెక్రటరీ కన్నా చెప్పు. మీరు ఎంతసేపు ఇక్కడ ఉండేదాన్ని అవాయిడ్ చేసి ఇది తీసుకుందామని అనుకుంటా ఉన్నారు 33 ఎకరాలకి. అయితే ఇది కాకన్నానే ఇది మాత్రమే 33 ఎకరాలు ఈ పార్ట్. ఇది కూడా తీసేస్తే 33 ఇది కూడా తీసేస్తే ఏం కన్సర్న్ పడే పనిలే. మన 33 ఎకరాల్లోకి ఎవడు రాడు, వాళ్ళు కూడా మధ్యలోనే ఉండి మనకు ఉపయోగపడతారు. ఇప్పుడు ఆవులకి గివులకి ఏదైనా కావాలంటే చూస్తారు పక్కనే. వాళ్ళు ఇంటి నుంచి ధర్మేస్తే మళ్ళీ వాళ్ళకి చూసేదానికి పట్టకరావాలి. ఏమన్నా ట్రైనింగ్ సెంటర్ కాబట్టి మనకు కూడా ఈజీగా ఉంది. అగ్రికల్చర్ మార్కెట్ మనం మీటింగ్ పెట్టుకోవాలన్నా కూడా ఫార్మర్స్కి ఏదైనా మీరు ట్రైనింగ్ చేయాలన్నా కూడా దాంట్లో యూజ్ చేసుకోవాలి. దీనివల్ల నష్టమే లేదు. నీ క్లారిటీ ఉంటే సార్ నాకు అది వేరే వాళ్ళు కాలేజీ బిల్డింగ్స్ కూడా ఏవే ఉన్నాయంటే పక్కా ఉండేసి పెట్టేసుకోండి. దాని ముందు రీమోడల్ చేసుకుంటే సరిపోతుంది. బాగా కట్టాలి ఈ బిల్డింగ్ మన ఆఫీసులకు కానీ అన్నిటికీ కూడా. ఎంత మీదంతా క్లీన్ చేస్తే మనకు ఐడియా వస్తుంది. ఏమేమి యాడ్ పెట్టాలి అదంతా దీనికి పెట్టుకొని డిలీట్ చేశారు. జీడిమాకల్పల్లి రోడ్డు మనం ఇట్లా ఉన్నామా? కరెక్ట్. నేను ఉండేది అంటే ఈ రైట్ సైడ్ లో ఉండేది ఈ స్కూల్. ఇది ఈ లెఫ్ట్ లో కూడా వస్తుంది కదా మనకు. ఇది రాదా బ్లాక్? అది కూడా ఇచ్చేసి 2 acres అది కూడా మన ఎక్కడ బాగుంటుంది సార్. అది కూడా మనకి ఇచ్చేస్తే బాగుంటుంది సార్. ఎందుకు? ఎందుకంటే ఇక్కడ నుంచి కంటిన్యూగా మన దాంట్లో వస్తుంది. ఎందుకు వస్తుంది? రోడ్ పక్కనే ఉండేది. మనకేముంది? సపరేట్ కాంపౌండ్. మనకేం ఇబ్బంది ఏంటున్నా? మనకేం ఇబ్బంది ఏం లేదు సార్. ఏమంటారంటే ఇక్కడ మనకే ఇచ్చేస్తే బాగుంటుంది. దానివల్ల ఏమి లాభం ఏమి అంటే అలా ఇక్కడ ఆల్రెడీ 5 acres ఉన్నది అది డిస్ప్యూట్ ఉంది సార్. అది తీసేసి తీసుకునేది మన డిస్ప్యూట్ దీంట్లో పెట్టలే. డిస్ప్యూట్ లేని దాంట్లో 33 ఎకరాలు కరెక్ట్ చేసి చెప్పండి. ఇదంతా ఎక్స్ట్రా పెరిగింది. డిస్ప్యూట్ మనకు లేదు. ఈ లైవ్ స్టాక్ యూనిట్ మాత్రం వద్దని ఇక్కడ ఇది హైకోర్టులో డబ్ల్యూపీ జరుగుతుంది. రిమూవ్ చేసేసి తర్వాత మిగిలింది ఈ పక్క ఎక్స్టెండ్ చేసి పెట్టుకున్నాము. క్లారిటీ కోసమే నేను రమ్మని. రవి నీ క్లారిటీ ఉంది కదా? అద్దలు కూడా వస్తారు చూపించాను చేస్తారులే. నాకే అర్థం కాక వీళ్ళు చెప్తా ఉంటే మనం ఫస్ట్ తీసేస్తే ఫస్ట్ ఇదేమో ప్రపోజ్ చేసింది వాస్తవంగా. మళ్ళీ మనకు మన ఇంట్లోనే కూర్చొని వెస్టర్న్ సైడ్ మార్చేసి కరెక్ట్. అప్పుడు ఎక్కడ మనకు తగ్గదు.
ఇవి కూడా సబ్స్టేషన్లు అవి కూడా ఎలిమినేట్ చేసేసి రోడ్లు అన్నీ మనకి క్లియర్గా ఉండే ఏరియానే 33 acres తీసుకుంటాం. ఇది 80 feet కూడా తీయలే కదా, ఇది కూడా తీసేసినావు కదా. ఇది మొత్తం ఇది అదే. తీసేసినాము. ట్రైనింగ్ సెంటర్ తీసేసినాము. సబ్స్టేషన్ ఈ స్కూల్ తీసేసి మనకు క్లియర్ వేకెంట్గా ఉండే సైట్ మాత్రమే మనం 33 acres. దీన్ని కూడా తీసేయాలి, రోడ్డు కూడా తీసేసి అది కూడా దాన్ని యాడ్ చేసి తీసేయాలి. కాబట్టి నీకు ఎక్కడ నష్టం అయితే జరగదు, 1% కూడా వేరే సెంట్ కూడా నష్టం లేదు. ఇస్తాం. అన్ని రిజిస్ట్రేషన్ అయితే ఉన్నట్లే మీకు మొత్తం మార్క్ చేసి ఎవ్రీథింగ్ ఇస్తారు. సబ్డివిజన్ కూడా అయిపోయింది, నో ఇష్యూ. సబ్డివిజన్ కూడా సపరేట్ సబ్డివిజన్ చేసింది. ఈజ్ ద ఫస్ట్ సబ్డివిజన్ ఇండిపెండెన్స్. ఈ ఏరియాలో ఈ ఏరియా అటాచ్ అది ఈ 33 ఎకరాల కోసమే ఈ 890 ఎకరాలు మళ్ళీ అటాచ్ చేస్తున్నారు గ్రామానికి. ఇది సెంట్రల్ భూలక్ష నుంచి అప్రూవల్ తీసుకొని అయ్యో పెద్ద తలకాయ నొప్పులు, ఇద్దరు డైరెక్టర్లు మారిపోయినారు. డైరెక్టర్ మారినారు, అది మీరు పట్టినారు కాబట్టి జరిగింది. లేకుంటే సామాన్యంగా వేరే వాళ్ళు ఎవరు చేసినారు. అసలు క్యాబినెట్కి పోవాల్సిన పనిలే, మనం చేసిన తిక్క పనికి క్యాబినెట్కి పోయింది. ఆల్రెడీ డన్. రిజిస్ట్రేషన్కి వచ్చేటప్పటికి అనవసరంగా మళ్ళీ కాగితం ఎత్తుకొని వాళ్ళ చేతిలో ఇచ్చినారు. ఆడ కాగితం ఇస్తేనే వాళ్ళ సెక్రటరీ రాసినారు. కొత్త సెక్రటరీకి ఏం తెలుసు ఏం జరిగిందో, సెక్రటరీ ఆల్సో తెలియదు. రాసేటప్పటికి దానిపైన మళ్ళీ మొదటికయ్యి క్యాబినెట్కి పోవాలని మళ్ళీ డెసిషన్ తీసుకున్నారు. మళ్ళీ సీఎం చెప్పి ముందు ఇది విషయం, పాత విషయం అంటే ఇమీడియట్ క్యాబినెట్లో క్లియర్ చేస్తారు. ఫస్ట్ క్యాబినెట్లో పోతుందని కూడా నాకు తెలియదు, రిజెక్ట్ చేసేసారు. ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ క్యాబినెట్లో రిజెక్ట్ చేసి పక్కన పారేసి సెకండ్ క్యాబినెట్కి మళ్ళీ ఫైల్ మూవ్ చేయించి సెకండ్ క్యాబినెట్లో పెట్టి చేయించి సెకండ్ ఇష్యూ రెండోసారి మళ్ళీ క్యాబినెట్ మీటింగ్లో మళ్ళీ పెట్టి పాత ఫైల్ పెట్టి మళ్ళీ అప్రూవ్ చేయించి ఫస్ట్ దాంట్లో ఎత్తి పారేస్తారు. ఎందుకు పొలం నేర్పు ఈ 33 ఎకరాలు ఏం అవసరం, మనం డబ్బులు కట్టింది తెలియదు, మనం ఇది చేసింది తెలియదు, ఊరికి ఏం తెలియదు. మనమేముంది వాళ్ళు డబ్బులు ఇస్తే కట్టేసినా కదా మనం రిజిస్టర్ చేస్తాం, మనకు నెంబర్ లేదని మనం వెయిటింగ్. నెంబర్ ఉంటే ఎప్పుడో అయిపోయింది. నెంబర్ తెచ్చుకోవడానికి మనకు 1 సంవత్సరం పడుతుంది, దానివల్ల డిలే. అంతలాగే కూడా ఎత్తుకొని ఒక అర్జీ ఇచ్చారు. అడ్డమేమి లేదు, త్వరగా చేయమని కాగితం ఇచ్చినారు. ఓకే కన్వర్షన్ చేస్తాను. ఎట్లుంది ఇప్పుడు చింతపండు? చింతపండు రకాన్ని బట్టి 90 నుంచి 110 వరకు ఉంది. ఏసీ కొత్తది 120, 125. బుడ్లు బాగానే ఉంది. రాలిపోయాడు వీళ్ళేం పనిడా బజార్లో మన చెప్పి కదా అన్న అడిగినాడు. ఏమే బండ్లకు వచ్చేది ఇబ్బంది, పెద్ద లారీలు కట్టుగా ఉండేది తెలియదు సరిగా షాప్లో. కొంచెం మార్పులు వస్తాయిలే. ఇక్కడ సిస్టమ్ అంతా మారుస్తారు, కొంచెం అన్నీ అనుకూలంగా ఒకసారి నీట్గా చెక్ చేసి చూడండి. యాక్సెస్ వచ్చేదానికి పోయేదానికి యాక్సెస్ ఎట్లా ఇవ్వాలా, ఏం చేయాలనే దానిపైన ప్లాన్ చేసి అది ఆ రోడ్డుకు ఉంది. ఆడు గేట్ కేరళ గేటు ఇట్లా పోయేటువంటి ఇట్లా పడుస్తాయి అంతే.
చెస్ కట్టుకోకుండా ఇట్లా వెళ్ళిపోతాయి. చెస్ కట్టుకోవాలి కదా, చెస్ కట్టేటప్పుడు ఇట్లే పోవాలా. ఈడ మనిషిని పెడతారు రూమ్ ఉండదు. పెడతారు ఊరికే వదిలేస్తారా? అది మార్కెట్ కమిటీలో సెస్ ఊరికే ఇన్ ఒకటి అవుట్ ఒకటి పెట్టుకోవాలా. పెట్టేస్తారు. ఇది ఎగ్జిట్ మీకు ఏది అనుకూలమో చెప్పండి, దానికి ఎట్లా కావాలన్నా ఎగ్జిట్ పెట్టి అది ఎంట్రీ పెడితే బాగుంటుంది. అనుకూలంగా ఊర్లో జనాలకు అనుకూలంగా ఏది బెటర్ ఆప్షన్ ఉంటే దానికి పోదాం. రెడీనా? ముందరగా రా, అన్నతో మాట్లాడుతురా. ఎట్లా సెట్ చేస్తారు, ఎంత రూములు కట్టారు, అద్భుతంగా జయలలిత పీరియడ్లో చాలా బాగా కట్టారు. చూసినారా? అది మీకు ఐడియా చూసినారండి. అది మనం అక్కడ పోయేదానికి ఆ మాదిరి కడితే ఆడ బాగుంటుంది. డిజిటల్ మార్కెట్ ఆడెంతసేపు ఉన్నా టమాటా అన్ని ఆడికి పంపించారు. ఇవన్నీ చిన్న చిన్నవన్నీ ఎడబెట్టుకుంటాం. అర్థమైనా? వాటికి ఎక్కువ పెద్ద ట్రైలర్లు అన్ని పోయేటివన్నీ ఆడికి. చిన్న చిన్న మార్కెట్లో వెజిటబుల్స్ అవి ఇవన్నీ ఇటు నుంచి చేసుకుంటే సరిపోతుంది. వెజిటబుల్ ఈ పచ్చి సరుకులు అంతా ఆడు పుడిచేది మేలు. మిగతా ఈడంతా ఇంకా షాపులు గిప్పులు లేకపోతే ఇంకా అరేంజ్ చేస్తే ఇంకొక 30 షాపులు పడితే కూడా మంచి బాడుగులు వస్తుంది. అంటే బజార్లో రైస్ ఇచ్చేవాళ్ళు చాలా ఇబ్బందిగా ఉంటారు. వచ్చేస్తారు ఐరన్, సిమెంట్, యూరియా ఇట్లా మంచి బాడుగులు. మనం ఏం అడిగితే ఆ బాడుగులు వస్తాయి. ఆర్థిక డెవలప్మెంట్కి ఇప్పుడు నెంబర్ 1 స్థానంలో ఉండేది ఇంకా పైకి వస్తుంది. అడిగే దాంట్లో ఏం లేదు, మనకు తెలిసింది మేము చెప్తా ఉన్నాం. రైస్ ట్రాఫిక్ అందరూ బజార్లో ఉన్నోళ్ళు అక్కడ ఇన్కన్వీనియంట్ సార్. ఈ ట్రాఫిక్ కూడా అక్కడ ఇబ్బంది లేకుండా పోతుంది. పబ్లిక్ కి చాలా కన్వీనియన్స్ అవుతుంది. కరెక్ట్ నోట్ చేసుకోండి.